సార్ గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయులు, ఇక్కడికి వచ్చిన ట్రస్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం ఎంతో గర్వంతో ఆనందంతో జరుపుకుంటున్న శుభదినం జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన బాధ్యతని గుర్తు చేసే రోజు. హక్కుల గురించి మాత్రమే కాదు, బాధ్యతల గురించి కూడా ఆలోచించాల్సిన రోజు. దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం మాటల్లోనే కాదు, మనం చేసే పనుల్లో, ప్రవర్తనలో చూపించాలి. అందుకు చట్టాన్ని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారడం. విద్యార్థులుగా మన పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు. మన చదువు, మన క్రమశిక్షణ, మన నైతిక విలువలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన నిజాయితీగా ఉండడం, సత్యం మాట్లాడటం, క్రమశిక్షణ పాటిస్తే అదే మనం మన దేశానికి ఇచ్చే గొప్ప కానుక అవుతుంది. మన తల్లిదండ్రుల్ని గౌరవించడం, ఉపాధ్యాయుల మాట వినడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా దేశ సేవల్లో భాగమే. ఈ సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మన దేశం ఎల్లప్పుడూ గర్వపడేలా మన జీవితం ద్వారా చూపిద్దాం. అజ్ఞానాన్ని కాదు జ్ఞానాన్ని, అసత్యం కాదు సత్యాన్ని, అలసత్వం కాదు కృషిని ఎంచుకుందాం. మన ప్రస్తుత సమాజంలో బాలికల చదువు విషయంలో తల్లిదండ్రులే మగపిల్లలకు ఎక్కువ అనే వివక్షత ధోరణి చూపిస్తున్నారు. ఇటువంటి సమాజంలో మన గురువు గారు ఎప్పుడైతే బాలికల కోసం ఉచిత విద్య నిర్ణయం తీసుకున్నారో అప్పుడే మనకు నిజమైన గణతంత్ర దినోత్సవం వచ్చేసింది. ఈరోజు మనం స్వేచ్ఛగా చదువుకుంటున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మనం ఎంతో అదృష్టవంతులం. ఈ సమయాన్ని విలువైనదిగా భావించి రేపటి నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుదాం. మనలో ఎవరు డాక్టర్లు, ఎవరు ఉపాధ్యాయులు, ఎవరు ఇంజనీర్లు, ఎవరు నాయకులు అవుతారో తెలియదు. దీనికోసం ఇప్పటి నుంచి ఒక ప్రణాళికబద్ధంగా కష్టపడే గుణం, మంచి అలవాట్లు, నిజాయితీ పెంచుకోవాలి. మన రాజ్యాంగ విలువలను మన జీవితంలో పాటిద్దాం. మన దేశానికి గర్వకారణమైన పౌరులుగా మారుదాం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మన గురువు గారు మనకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం అభివృద్ధి చెందడమే మనం ఆయనకిచ్చే గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మనందరిది. కావున ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన తల్లిదండ్రులు, మనకు చదువు చెప్పిన గురువులు, మనకు సహకరించిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోదాం. జై హింద్, జై భారత్.